వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాల నిర్వహణపై అవగాహన ర్యాలీ పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణ శివాజీ చౌక్ నుండి ప్రారంభించిన ఈ ర్యాలీని సబ్ కలెక్టర్ సంజనా సింహ, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికాలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగగా గాంధీ చౌక్లో మనోహరంగా ఏర్పాటు చేసి ఈ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పిస్తూ వాటి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ప్రజలు వారి ఇళ్లలో ఉత్పత్తి అయ్యే ఈ వ్యర్థాలను పురపాలక సంఘం ఏర్పాటు చేసిన కలెక్షన్ పాయింట్లో అందించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ అండ్ ఇండోర్ సిబ్బంది, పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎటువంటి కాలుష్యం లేకుండా చేయడానికి కార్యక్రమాల సంకల్పానికి కట్టుబడి ఉంటానని శుభ్రపరచడంలో నా తోటి వారికి సేకరించి వాటిని శాస్త్రీయంగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి మన వార్డుల్లో కూడా మా పురపాలక సంఘ సిబ్బంది వస్తారు. ఈరోజు మనకి ఎవ్రీ మంత్ 3వ శనివారం మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి వారం కూడా ఒక స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. అయితే ఈ మంత్ మనకి ఈ వేస్ట్ అనేది మన టాపిక్ అన్నమాట. ఎలక్ట్రానిక్ వేస్ట్ మనందరికీ తెలుసు, ఇళ్లల్లో మనకి పాత టీవీలు అటకపైన దొరుకుతాయి, లేకపోతే కబోర్డ్లలో పాత ఫోన్లు దొరుకుతూ ఉంటాయి, సెల్ ఫోన్లు దొరుకుతూ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా మనము ఇంట్లో వాడకపోయినా వాటిని జమ చేస్తూ ఉంటామన్నమాట. ఒకసారి ఇల్లు క్లీన్ చేసినప్పుడు తీసి ఎట్లా పడితే వాటిని డిస్పోజ్ చేయడానికి డస్ట్బిన్లో వేసేస్తాము. తర్వాత అది సేఫ్ డిస్పోజల్ మెకానిజం యూజ్ చేయకుండా పర్యావరణానికి హాని కలిగించేటట్టు, పొల్యూషన్ వచ్చేటట్టు దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇప్పుడు మనం ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి దానికి కలెక్షన్ సెంటర్స్ పాయింట్స్ పెట్టి ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి గ్రామ పంచాయతీలోనూ కలెక్ట్ చేసి వాటిని సేఫ్గా డిస్పోజ్ చేయాలి అని చూస్తున్నాము. సో దీనికి ఈ కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా పాత సిపియూస్ని, మానిటర్స్ని, ఇంటర్నెట్ మోడెమ్స్ని, కొన్ని బ్యాటరీస్ని అన్నీ కూడా మనం ఇప్పుడు ఎంసీ తెనాలి గారు చెప్పినట్టు ఆ పాయింట్లో కలెక్షన్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. చౌక్ నుంచి గాంధీ చౌక్ వారికి భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తాము. మున్సిపాలిటీ తరఫు నుంచి మా అధికారులు కానివ్వండి, కమిషనర్ గారు, అలానే సబ్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ప్రజల్లో అవగాహన, మన పరిశుభ్రత కోసం ప్రతి నెలలో 3వ వారం అనేది శనివారం రోజున ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా ఈ చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంటాయని మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ కానివ్వండి, మన ఇంట్లో టీవీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటి ఇతర ఏవైనా ఉన్నా మా మున్సిపల్ సెంటర్ శివాజీ చౌక్లో పెట్టారు కాబట్టి వాళ్ళకి అందించాలని మనం కోరుకుంటున్నాను. మన చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉంటాయని ఈ దోమలు అనేది ఫ్రిడ్జ్లో వాటర్ నిలుస్తున్నాయి, ఆ వాటర్ నిలుస్తానా ఆ దోమలు అనేది ఇబ్బంది పెరిగి అది మన అనారోగ్యం పాలవుతుంది, మనందరికీ తెలిసిందే. అలాంటి వేస్ట్ వ్యర్థాలు ఏమైనా ఉన్నా కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాం.
అది కంప్యూటర్ అయినా, టీవీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, టెలిఫోన్ అయినా, ర్యాషన్ అయినా, ఇంకా ఎలక్ట్రికల్ ఏమైనా కూడా మాకన్నీ చేసిన వాటిని సైంటిఫిక్ గా మేము డిప్లొమా చేసేటువంటి ఆ కార్యక్రమం కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాము. ప్రజలందరూ గమనించి అవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, అలాగే హాస్పిటల్స్ అయినా, అలాగే హోటల్స్ అయినా, గవర్నమెంట్ ఆఫీసులు అయినా, ఇంకా ఇండ్లైనా ఎవరైనా కానీ మీకు అవసరం లేని ఇలాంటి సర్కారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు అందించాల్సి ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యము. దీనికి అనుగుణంగానే ఈరోజు వివిధ విద్యా సంస్థల నుంచి అందరూ వచ్చారు. అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయం నుంచి వచ్చారు, సామాన్య కార్యాలయం వచ్చారు. ఇది గమనిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రశ్నపరుచుకొని శనివారం స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు అమరావతి రీజన్ నందు గల రోటరీ క్లబ్ 2025-26 సంవత్సరం ప్రెసిడెంట్లు మరియు సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2025-26 డిస్టిక్ గవర్నర్ సోమవరపు రాంప్రసాద్, ప్రస్తుత డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి, తాళ రాజశేఖర్ రెడ్డి, పీడీజీలు అన్నే రత్న ప్రభాకర్, వడ్లమణి రవి, వంగల రమేష్, రంగారావు, డిస్ట్రిక్ట్ కేబినెట్ అనితారెడ్డి, బీబో శ్రీనివాస్ పాల్గొని శిక్షణ పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి రోటేరియన్ అన్నే శివకుమారి స్వాగతం పలికారు. అదేవిధంగా రోటరీ క్లబ్ వ్యవస్థాపకులు పాల్ హరీష్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వారిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కన్వీనర్ కన్నిగంటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జాయింట్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పర్యవేక్షించారు. రోటరీ డిస్ట్రిక్ట్ 3150 ఆంధ్ర రీజన్ అమరావతి జోన్లో ఉన్న 30 క్లబ్బులకి అధ్యక్ష కార్యదర్శులకి 2025-26 సంవత్సరంలో రోటరీ సేవా కార్యక్రమాలకి దశ నిర్ణయించడానికి మరియు వారు ప్రెసిడెంట్షిప్ సెక్రటరీగా, వారు అధ్యక్ష కార్యదర్శులుగా వారు విధి నిర్వహణ ఎలా చేయాలి, ఎలా చేసుకుంటే వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ సెక్రటరీస్గా మిగిలిపోతారు అనే దాని మీద వారికి ఒక ట్రైనింగ్ లాగా ఇక్కడ అరేంజ్ చేయటం, దాన్ని తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దానికి కన్వీనర్గా మురళీ గారు, అధ్యక్షులు మన శ్రీనివాస్ గారు మరియు గవర్నర్ మా రాంప్రసాద్ గారు అందరూ ఉండి మా పాస్ట్ గవర్నర్లు అందరితో ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీన్ని సక్సెస్ఫుల్గా చేసి రాబోయే సంవత్సరంలో మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో వారికి శిక్షణ ఇస్తున్నాం. నేను 2025-26 1 జూలై నుంచి రోటరీ డిస్ట్రిక్ట్ 3150కి కాబోయే గవర్నర్ని. నాతో కూడా మా డిస్ట్రిక్ట్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ తాళ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే శివరంజని గారు, మా తెనాలి వైకుంఠపురం ప్రెసిడెంట్ శ్రీనివాస్ చౌదరి అండ్ కన్వీనర్ ఆఫ్ దిస్ స్పెల్స్ ప్రోగ్రామ్కి కన్వీనర్ కన్నెగంటి మురళీకృష్ణ గారు, అలాగే మా అసిస్టెంట్ గవర్నర్ ఈదర్ పూర్ణచంద్ గారు. మేము ఈరోజు తెనాలిలో హోటల్ గౌతమ్ ఎందుకు గుమికూడామంటే, రాబోయే సంవత్సరానికి గాను అధ్యక్షులు, కార్యదర్శులకి ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. 2025-26 సంవత్సరంలో మా రోటరీ ఇంటర్నేషనల్ మ్యారియో గారు ఇచ్చిన సందేశం ప్రకారం యునైట్ ఫర్ గుడ్ అని ఒక సందేశంతో మాకు ఇచ్చినటువంటి గోల్స్ దిశానిర్దేశం చేస్తూ వీళ్ళకి రాబోయే సంవత్సరంలో ఏవే ప్రోగ్రాం చేయాలి, ప్రజల్లోకి వాళ్ళకి కావాల్సిన అవసరాలని ఎలా తీర్చాలి అనే ఒక దృక్పథంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ అధ్యక్ష కార్యదర్శులు మన అమరావతి రీజన్లో ఉన్నటువంటి క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ వచ్చారు. వాళ్ళకి ఈరోజు రేపు ఇదే ప్రాంగణంలో కార్యక్రమాలు జరుగుతాయండి. శనివారం ఇంటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి చెందారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లికి చెందిన ఆయనంపూడి నరసింహమూర్తి సత్తెనపల్లి దగ్గర
బెల్లంకొండలో టీచర్గా పనిచేస్తున్నాడు. అయితే చెరుకుమల్లి నుండి రోజు ఉదయాన్నే నిడుబ్రోలు వచ్చి శబరి ఎక్స్ప్రెస్ ఎక్కి డైలీ సర్వీస్ చేస్తుంటాడు. శనివారం ఉదయం చెరుకుపల్లి నుండి బయలుదేరి వస్తుండగా మార్గమధ్యంలో ఇంటూరు సమీపంలో పంట కాలువ వద్ద బైక్ అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయి పడి అక్కడికక్కడే చనిపోయాడు. అటు నుండి వస్తున్న గడ్డి ట్రాక్టర్ మరియు ఒక కార్ డ్రైవర్లు ఆగి అతన్ని బయటకు తీశారు. అప్పటికే అతను చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాయనంపూడి నరసింహమూర్తి మా బ్రదర్లా అండి. ఆయన పాపాయపాలెం బెల్లంకొండ మండలంలో ఉద్యోగం చేస్తున్నాడు, టీచర్ ఉద్యోగం. ఈరోజు ఉదయం పొద్దున్నే బెల్లంకొండ వెళ్ళడానికి చెరుగుపల్లి నుంచి బయలుదేరి శబరి ఎక్కడానికి కోసం అని చెప్పేసి అని వెళ్తూ గోవాడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మురుగు కాలువ దగ్గర గుర్తు తెలియని వాహనం గుద్దటం వలన మురుగు కాలువలో పడి గాయాలయ్యి చనిపోయాడని అనుకుంటున్నాము. ఆ విధంగానే అమృతలూరు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ లాడ్జ్ చేశాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఘరానా మోసాలకు పాల్పడుతున్న యువకుడు. బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాల నిర్వహణపై పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.